హలో ఎవ్రీవన్. 1970స్లో కస్టమర్స్ లోన్ కోసం బ్యాంక్స్ దగ్గరికి వెళ్తే ఎంత వడ్డీ రేటు ఛార్జ్ చేయాలి అనేది కూరగాయలు బేరమాడినట్లు ఉండేది. వినడానికి కొంచెం వింతగా ఉంది కదా. చూడండి. రండి రండి, మా బ్యాంకుకి స్వాగతం. మీకేం కావాలి? లోన్ తీసుకుంటారా? అవును, లోన్ కోసమే వచ్చాం. ఓ, ఎంత కావాలి? 10 lakhs. 10 lakhsా? ఈజీగా దొరుకుద్దండి. బట్ ఇంట్రెస్ట్ రేట్ 15% ఉంది. ఓకేనా? 15%? చాలా ఎక్కువ. నాకు 5%కే లోన్ కావాలి. 5%? కష్టమండి. ఓకే, 12% చేస్తాను. కూర్చోండి. చూడండి, నేను 20 lakhs వరకు లోన్ తీసుకుంటా. బట్ ఇంట్రెస్ట్ తక్కువ ఉండాలి. అలా కాదు మేడం, మేము మ్యాక్సిమం తగ్గించాము. సరే, 20 lakhs అంటున్నారు కదా, 7% చేస్తా. అంతకు మించి కష్టం. అదేంటండి, మీకు ఎదురుగా ఉన్న బ్యాంక్ 6% ఇంట్రెస్ట్కే లోన్ ఇవ్వడానికి రెడీగా ఉంది. సర్లే, నేను అక్కడి నుంచే తీసుకుంటాను. అయ్యో మేడం, ఆగండి ఆగండి. సరే, ఫైనల్గా 5% చేస్తాం. మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. చూసారా, నెగోషియేషన్స్ చేసుకొని ఎంత ఇంట్రెస్ట్కి లోన్ ఇవ్వాలి అనేది డిసైడ్ చేశారు. ఈ సిస్టమ్నే పిఎల్ఆర్ సిస్టమ్ అని అంటారు. అంటే ప్రైమ్ లెండింగ్ రేట్ సిస్టమ్. ఈ సిస్టంలో బ్యాంక్స్కి వాళ్ళ బెంచ్ మార్క్ ఇంట్రెస్ట్ రేట్స్ని వాళ్ళే డిసైడ్ చేసుకునే పవర్ని ఇచ్చారు. బేసిక్గా బెంచ్ మార్క్ ఇంట్రెస్ట్ రేట్ ఎంత ఉండాలి అనేది డిసైడ్ చేసేటప్పుడు బ్యాంక్స్ వాళ్ళ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ అండ్ అదర్ ఫ్యాక్టర్స్ని పరిగణలోకి తీసుకుంటారు. కానీ మిగతా బ్యాంక్స్తో కంపీట్ చేయడానికి అండ్ ఎక్కువ మంది కస్టమర్స్ని అట్రాక్ట్ చేయడానికి ఇలా కస్టమర్స్తో నెగోషియేట్ అంటే బేరమాడి తక్కువ ఇంట్రెస్ట్కి కూడా లోన్స్ ప్రొవైడ్ చేసేవాళ్ళు. అంటే ఈ సిస్టంలో బ్యాంక్స్ యొక్క లెండింగ్ రేట్స్కి సంబంధించి ఎలాంటి ట్రాన్స్పరెన్సీ అంటే పారదర్శకత, స్టాండర్డైజేషన్ ఏదీ ఉండేది కాదు. ప్రతి ఒక్క బ్యాంక్ వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు కస్టమర్స్కి లోన్స్ ఇచ్చేవాళ్ళు. 1973 నుంచి 2003 వరకు మన కంట్రీలో ఇదే పద్ధతి ఫాలో అయ్యేవాళ్ళు. ఇందులో ఉన్న డ్రాబ్యాక్స్ని ఓవర్కమ్ చేయడానికి 2003లో బీపీఎల్ఆర్ సిస్టమ్ని తీసుకొచ్చారు. బీపీఎల్ఆర్ అంటే బెంచ్ మార్క్ ప్రైమ్ లెండింగ్ రేట్. ప్రతి బ్యాంకుకి కొందరు క్రెడిట్ వర్తీ కస్టమర్స్ ఉంటారు కదా, వాళ్ళకి మాత్రమే ఇంట్రెస్ట్ రేట్ ఛార్జ్ చేసేవాళ్ళు. ఫస్ట్ నుంచి ఆ బ్యాంకు నుంచి లోన్స్ తీసుకోవడం అండ్ క్రెడిట్ హిస్టరీ కూడా బాగా మెయింటైన్ చేయడం, టైంకి లోన్ తిరిగి కట్టేయడం, ఇలా కొందరు ఉంటారు కదా. అలాంటి వాళ్ళని బ్యాంక్ తమ క్రెడిట్ వర్తీ కస్టమర్స్గా చూస్తుంది. వీళ్ళకి లోన్స్ ఇవ్వడంలో పెద్ద రిస్క్ ఉండదు. సో ఈ కస్టమర్స్ సెకండ్ టైం, థర్డ్ టైం ఇలా మళ్ళీ లోన్స్ కోసం వెళ్తే తక్కువ ఇంట్రెస్ట్ రేట్కే లోన్స్ ప్రొవైడ్ చేసేవాళ్ళు. సో ఒక బ్యాంక్ కస్టమర్స్ నుంచి మినిమం ఎంత ఇంట్రెస్ట్ రేట్ ఛార్జ్ చేస్తుందో ఆ రేట్నే బీపీఎల్ఆర్ అంటారు. 2003లో ఆర్బీఐ ఈ బీపీఎల్ఆర్ సిస్టమ్ని ఇంట్రడ్యూస్ చేసినప్పుడు అన్ని బ్యాంక్స్ కోసం ఒక బీపీఎల్ఆర్ని ఫిక్స్ చేసింది. ఈ రేట్ డిఫరెంట్ బ్యాంక్స్కి డిఫరెంట్గా ఉంటుంది. బికాస్ ప్రతి బ్యాంక్ తమ మోస్ట్ క్రెడిట్ వర్తీ కస్టమర్స్కి ఛార్జ్ చేసే ఇంట్రెస్ట్ రేట్ డిఫరెంట్గా ఉండేది. సో ఈ విధంగా బీపీఎల్ఆర్ సిస్టమ్ ద్వారా ఆర్బీఐ బ్యాంక్స్ యొక్క లెండింగ్ రేట్స్ని రెగ్యులరైజ్ చేసింది. ఆర్బీఐ ఎక్స్పెక్టేషన్ ఏంటంటే ఇక నుంచి ఏ బ్యాంక్ బీపీఎల్ఆర్ కన్నా తక్కువ రేట్కే ఏ కస్టమర్కి లోన్స్ ఇవ్వకూడదు. సో 2003లో బీపీఎల్ఆర్ సిస్టమ్ని ఇంట్రడ్యూస్ చేసి ఆర్బీఐ బ్యాంకింగ్ సిస్టమ్ని రెగ్యులరైజ్ చేయడంతో పాటు ట్రాన్స్పరెన్సీ అండ్ స్టాండర్డైజేషన్ అంటే పారదర్శకతని, ప్రామాణికతని కూడా తీసుకొచ్చింది. దీని తర్వాత 2010లో ఆర్బీఐ సర్వే చేసి ఒక రిపోర్ట్ పబ్లిష్ చేసింది. అసలు ఈ బీపీఎల్ఆర్ సిస్టమ్ వచ్చిన తర్వాత బ్యాంక్స్ యొక్క పర్ఫార్మెన్స్లో ఏమేం చేంజెస్ వచ్చాయో అబ్జర్వ్ చేద్దాం అనుకుంది ఆర్బీఐ. బట్ ఆర్బీఐ ఈ రిపోర్ట్ చూశాక ఫుల్ షాక్కి గురైంది. బికాజ్ ఆ రిపోర్ట్లో ఉన్న డీటెయిల్స్ ప్రకారం బ్యాంక్స్ అప్పటికి కూడా వాళ్ళ టోటల్ లెండింగ్ రేట్ని 77% బీపీఎల్ఆర్ కన్నా తక్కువగానే ఇస్తున్నారు. అప్పుడు ఆర్బీఐ బ్యాంక్స్ని ఎందుకు మీరు బీపీఎల్ఆర్ కన్నా తక్కువ రేటుకే లోన్స్ ఇస్తున్నారు అని అడిగింది. అప్పుడు బ్యాంక్స్ ఆర్బీఐతో అన్ని బ్యాంక్స్ ఒకదాంతో ఒకటి కంపీట్ చేస్తూ ఉంటాయి. ఒక బ్యాంక్ చీప్ రేట్కే లోన్స్ ఇస్తే మిగిలిన వాళ్ళు కూడా అలా తక్కువ ఇంట్రెస్ట్ రేట్కే లోన్స్ ఇవ్వాలి కదా, లేకపోతే కస్టమర్స్ని కోల్పోతామని చెప్పారు. అప్పుడు ఆర్బీఐ అదేంటండి, మీతో డిస్కస్ చేశాకే కదా బీపీఎల్ఆర్ రేట్ని ఫిక్స్ చేసింది, ఇప్పుడు ఇలా చేస్తే ఎలా అని అడిగింది. దానికి బ్యాంకులు బీపీఎల్ఆర్ రేట్ అనేది మోస్ట్ క్రెడిట్ వర్తీ కస్టమర్స్కి ఛార్జ్ చేసే రేట్, వాళ్ళకి తక్కువ రేట్కే లోన్స్ ఇస్తామని చెప్పారు. అప్పుడు ఆర్బీఐ అది ఓకేనండి, మరి అంతకన్నా తక్కువ వడ్డీకి లోన్స్ ఎందుకు ఇస్తున్నారు అని అడిగింది. బ్యాంక్స్ అప్పుడు చూడండి,
బీపీఎల్ఆర్ అనేది మినిమం రేట్, అంతకుమించి మేము తగ్గించాం అనేం మేము చెప్పలేదు. మీరు అలా అనుకున్నారు, అది మీ అసంప్షన్ మాత్రమే. క్రెడిట్ వర్తీ కస్టమర్స్కి బీపీఎల్ఆర్ రేట్కే లోన్స్ ఇస్తాము. దాన్ని మీరు బెంచ్ మార్క్గా తీసుకొని అంతకన్నా తగ్గించకూడదు అంటే ఎలా? ఒక్కోసారి పరిస్థితిని బట్టి వడ్డీ శాతం తగ్గించాలి. అప్పుడే కస్టమర్స్ కూడా మా దగ్గరకు వస్తారు. ఇప్పుడు మార్కెట్లో ఉన్న కాంపిటీషన్కి అలా చేయకపోతే కష్టం కదండి అని చెప్పారు. సో ఆర్బీఐకి బీపీఎల్ఆర్ని తీసుకురావడం వల్ల బ్యాంకింగ్ సిస్టంలో ఎలాంటి ట్రాన్స్పరెన్సీ రాలేదు, స్టాండర్డైజేషన్ రాలేదు అని అర్థమైంది. ఇలా ఉంటే కష్టం, ట్రాన్స్పరెన్సీ పెంచాలంటే ఏదో ఒకటి చేయాలి అని ఆలోచనలో పడింది ఆర్బీఐ. అలా 2010లో బేస్ రేట్ సిస్టమ్ని తీసుకొచ్చారు. ఇంతకుముందు జరిగిన మిస్టేక్ రిపీట్ అవ్వకూడదు, ఈసారి కంప్లీట్ క్లారిటీతో ఉండాలి అనుకున్నారు. బ్యాంక్స్ తోటి చూడండి, బేస్ రేట్ కన్నా తక్కువ ఇంట్రెస్ట్ రేట్కి లోన్స్ అస్సలు ఇవ్వకూడదు అని ఆదేశాలు జారీ చేశారు. ఈ సిస్టంలో బేస్ రేట్స్ని బ్యాంక్సే ఓన్గా ఫిక్స్ చేసుకోవచ్చు. ఫిక్స్ చేశాక ఆర్బీఐకి ఇన్ఫామ్ చేయాల్సి ఉంటుంది. అంటే అప్పటి నుంచి ఇంట్రెస్ట్ రేట్స్ని డీరెగ్యులరైజ్ చేశారు. అంటే ఆర్బీఐ నియంత్రణలో కాకుండా బ్యాంక్సే ఓన్గా ఫిక్స్ చేసుకున్నాయి. ఈ సిస్టమ్ని బీపీఎల్ఆర్తో కంపేర్ చేస్తే బీపీఎల్ఆర్ రేట్ని ఆర్బీఐయే ఫిక్స్ చేసేది. బట్ ఇక్కడ బేస్ రేట్స్ని స్వయంగా బ్యాంక్సే ఫిక్స్ చేసుకున్నాయి. ఈ బేస్ రేట్ని క్యాలిక్యులేట్ చేసుకోవడానికి ఆర్బీఐ కొన్ని గైడ్లైన్స్ కూడా ఇచ్చింది. అంటే ప్రాసెస్ ట్రాన్స్పరెంట్గా ఉండాలి కదా, అందుకు. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే బేస్ రేట్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు బ్యాంక్స్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ అంటే నిర్వహణ వ్యయాలను కూడా కన్సిడర్ చేస్తున్నాయి. ప్రతి ఒక్క బ్యాంకుకి ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ డిఫరెంట్గా ఉంటాయి కదా. సో ఈ బేస్ రేట్ సిస్టంలో ప్రతి ఒక్క బ్యాంకుకి బేస్ రేట్ కూడా డిఫరెంట్గానే ఉంది. ఏదేమైనా కానీ ఈసారి మాత్రం అంతా పర్ఫెక్ట్గా జరిగింది. ఏ బ్యాంకు తమ కస్టమర్స్కి బేస్ రేట్ కన్నా తక్కువ రేటుకి లోన్స్ ప్రొవైడ్ చేయలేదు. ఇక ఆర్బీఐ హమ్మయ్య, మన బ్యాంకింగ్ సిస్టంలో ఇప్పటికైనా ట్రాన్స్పరెన్సీ వచ్చింది అని ఊపిరి పీల్చుకుంది. కానీ కొంతకాలానికే, అంటే 2015లో ఆర్బీఐ ముందుకి మరో ఇష్యూ వచ్చింది. అప్పుడే ఆర్బీఐ ఎంసీఎల్ఆర్ సిస్టమ్ని ఇంట్రడ్యూస్ చేసింది. అసలు ఆ ప్రాబ్లం ఏంటి, దాన్ని సాల్వ్ చేయడానికి తీసుకొచ్చిన ఎంసీఎల్ఆర్ పాలసీ ఎంతవరకు హెల్ప్ చేసింది, ఇవన్నీ నెక్స్ట్ వీడియోలో కవర్ చేసుకుందాం. సో ఇదే విధంగా మీరు రిమైనింగ్ సబ్జెక్ట్స్ కూడా కవర్ చేయాలనుకుంటే బుక్స్తవ తెలుగు ప్లేలిస్ట్ని ఫాలో అవ్వండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ సపోర్టింగ్ బుక్స్తవ.